అనుదినము దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే, అనుదినము దేవుడు మన జీవితాలలో అద్భుతాలు జరిగించాలంటే, అనుదినము దేవుడు మనకు తోడుగా నిలవాలంటే, అనుదినము ఆయన మనలని కాచి కాపాడాలి అనంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున నువ్వు, నేను, మనమందరం కూడా చేయాలి. ఏంటో తెలుసా? అనుదినము కూడా ఒకటి ప్రార్థన చేయాలి. ఎవరైతే ఆయనకు ప్రార్థిస్తారో అనుదినము తన బిడ్డలు చేసే ప్రార్థన ఆయన ఆలకించేవాడు. కాబట్టి అనుదినము దేవునికి ప్రార్థించేవారిగా ఉందాం. రెండవదిగా అనుదినము కూడా నీవు దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. అనుదినము ఇందులో ఉన్నటువంటి మాటలు నువ్వు చదవగలిగితే, ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండగలిగితే, అనుదినము దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మూడవదిగా అనుదినము కూడా నువ్వు దేవుని యొక్క రక్షణను ఇతరులకు తెలియచేయాలి. అనుదినము దేవుని మాటలను ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడు తన యొక్క సమృద్ధిలోనికి నిన్ను నడిపిస్తాడు. దేవుడు తన తోడును, తన భద్రతను నీకు కలుగజేస్తాడు. దేవుని యొక్క మాటలు శ్రేష్టమైనవి, కుటుంబం వేయబడినటువంటివి, చాలా గొప్పవి. ఈ మాటలు రక్షణార్థమైనటువంటివి. ఇవి రక్షణ కలిగించేటువంటివి, భయంకరమైన నరకములో నుండి తప్పించేటువంటివి, ఒక పాపిని పరిశుద్ధినిగా చేసేటువంటిది. కాబట్టి నరకాగ్నిలో నుండి తప్పించేటువంటి జీవపు మాటలను ఇతరులకు షేర్ చేయాలి. ఎందుకో తెలుసా? అనేక మంది నశించిపోయే వారి జాబితాలో ఉన్నారు. కాబట్టి వారు నశించిపోకుండా ఉండాలంటే అనుదినము దేవుని యొక్క మాటలు వారికి పంచుకున్నప్పుడు ఆ మాటల ప్రకారంగా వారు త్రిప్పబడి దేవుని యొక్క వాక్యానికి హత్తుకొనబడి దేవుని యొక్క వాక్యానికి విలువిస్తారు. దేవుని యొక్క రాజ్య వారసులుగా చేర్చబడతారు. కాబట్టి 3 విషయాలు ప్రతిదినము పాటించగలిగితే దేవుడు నిత్యము నీకు తోడుగా ఉంటాడు. అనుదినము నీకు తోడుగా ఉంటాడు. 1, అనుదినము ప్రార్థన చేయండి. అనుదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించండి, చదవండి. 3వదిగా దేవుని యొక్క మాటలను, జీవపు మాటలను ఇతరులకు షేర్ చేయండి, పంచండి. దానివల్ల దేవుడు ఎప్పుడు కూడా నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తాడు.